ప్రపంచంలో 257 దేశాలు ఉన్నాయి. 257 దేశాలు. ప్రపంచంలో 6809 భాషలు ఉన్నాయి. భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నిటిలోకి బైబిల్ తర్జుమా చేయాలని పూనుకున్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా అయిన పుస్తకం బైబిల్. పూర్తి బైబిల్ తర్జుమా అయ్యింది 452 భాషల్లో. 452 భాషల్లో ఈనాటికి. కొత్త నిబంధన తర్జుమా అయింది 1334 భాషల్లో. బైబిల్లో ఒక్క పుస్తకమైన తర్జుమా అయింది 1500 భాషల్లో. ఒక్క పుస్తకమైన, అది యోహాను సువార్త అవ్వచ్చు, మార్కు సువార్త అవ్వచ్చు, ఒక్క పుస్తకమైన. బైబిల్ ప్రస్తుతం తర్జుమా అవుతున్నటువంటి భాషలు 1838 భాషల్లో బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది. కోయ భాషలో పాత నిబంధన ఇంకా పూర్తి కాల. బంజారా భాషలో ఇంకా కొన్ని భాగాలు ఉండిపోయాయి. మీరు అరకు ఆ ప్రాంతాల్లోకి వెళ్తే గదబ అనే భాషలో బైబిల్ తర్జుమా అవుతుంది. ఆదిలాబాద్ దగ్గరికి వెళ్తే కొర్కు అనేటువంటి భాషలోకి బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది. ఈ భాషల్లో బైబిల్ ఇంకా తర్జుమా. మన ఈ చుట్టుపక్కన ప్రాంతాల్లోనే 4 భాషల్లోకి బైబిల్ ఇంకా పూర్తి కాలేదు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా 1838 భాషల్లో బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది. ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా అయింది బైబిల్. ఒక సెంటెన్స్ అతి ఎక్కువ భాషల్లో తర్జుమా అయ్యింది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంత 4332 భాషల్లో తర్జుమా చేశారు ఆ ఒక్క సెంటెన్స్. 4332 భాషలు. ఇది పరిస్థితి. అతి ఎక్కువ భాషల్లో. భారతదేశంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ. విలియం కేరీ చెప్పులు కుట్టుకునేటవాడు. విలియం కేరీ నవంబర్ 11వ తారీఖు 1793 సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టాడు. భారతదేశంలో 36 సంవత్సరాలు ఉన్నాడు. 36 సంవత్సరాల్లో 44 భాషలు నేర్చుకున్నాడు. 44 భాషలు. మనకు ఒక్క భాష కూడా చక్కగా రాదు. మనోడు 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయటం మొదలుపెట్టాడు. 28 భాషల్లో కొత్త నిబంధన, 16 భాషల్లో పూర్తి బైబిల్ తర్జుమా చేశాడు ఒక్క వ్యక్తి. కలకత్తా నుంచి కొంచెం ముందుకెళ్తే సెరంపూర్ అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఉండేటువంటి వాడు. విలియం కేరీ యొక్క లైబ్రరీ, మ్యూజియం ఉన్నది. అక్కడ అద్దాల పెట్టిలో విలియం కేరీ తర్జుమా చేసినటువంటి ఒక కాగితం నమూనా పెట్టారు. చటర్జీ అనేటువంటి ఆయన దాని ఇన్ఛార్జ్. ఆయనతో నేను బాగా దోస్తీ చేసి, సార్ ఒకసారి నేను చూడొచ్చా అని అడిగా. అంటే నా చేతులకి గ్లౌజ్ తొడిగిచ్చి చూడండి సార్ అని అన్నాడు. నేను చూడటానికి ఆ పేపర్ తీసి చూస్తా ఉన్నా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మోకరించి అక్కడే దేవుని స్తుతించాలనిపించింది. విలియం కేరీ ఒక్క సెంటెన్స్ పైన గ్రీకులో రాస్తే కింద 12 భాషల్లో అదే సెంటెన్స్ని ఒకేసారి తర్జుమా చేశాడు. 12 భాషల్లో ఒక్కడే. 12 భాషలు. దేవా, ఇట్లాంటి జ్ఞానం ఇచ్చావయ్యా ఆయనకి. ఆయన పోనీ ఏమన్నా పిహెచ్డీ చేసినాడా? చెప్పులు కుట్టుకున్నట్టు. కానీ నా చేతిలో బైబిల్ పెట్టాలని ఎంత తప్పించాడు. ఆయన బైబిల్ నా చేతికి ఇవ్వడానికి ఆయన పడినటువంటి బాధలు చదివినా వినినా కరుక్కుపోతుంది. ఒక దినాన్న 236 పేజీలు ఆయన ముద్రించాడు ప్రింటింగ్ ప్రెస్లో. ముద్రిస్తూ ఉన్నప్పుడు ఎవరో కబురు పెట్టారు. ఏమన్నా తెలుసా? సార్, నీ భార్య పిచ్చిదైంది, రాయితో తల కొట్టుకుంటుందని. భార్య ఎందుకు పిచ్చిదైందో తెలుసా? విలియం కేరీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే పాతి పెట్టడానికి ఎవడు రాలేదు. విలియం కేరీ ఒక్కడే కొడుకు సమాధిని ఒక్కడే మోసుకుపోయాడు. గొయ్యి ఒక్కడే తోవాడు, ఒక్కడే పాతి పెట్టి వచ్చేసాడు. బస్. భార్య కొడుకు చచ్చిపోయాడనే బాధ, పాతి పెట్టడానికి ఎవడు రాలేదనేటువంటి బాధ, తన్ని ఓదార్చేవాడు ఎవడు లేడనే బాధతో పిచ్చిదై రాయి తీసుకొని నెత్తి కొట్టేసుకుంటుంటే రక్తం కారిపోతుంది. విలియం కేరీకి ఆ కబురు వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ వదిలేసి భార్య దగ్గరికి అని వస్తూ ఉన్నాడు. సగం దూరం వచ్చాడో లేదో వెనక నుంచి ఒకడు ఉరుక్కుంటూ వచ్చాడు. ఏందిరా సార్ ఇప్పుడే ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంది సార్ అని. 236 పేజీలు ముద్రించాడు. వెనక్కెళ్ళి కాలిపోతున్న కాగితాలు ఆపాలా, ముందుకెళ్ళి రాయితో కొట్టుకొని చచ్చిపోతున్న భార్య దగ్గరికి వెళ్ళాలా? అవుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నా చేతుల్లో బైబిల్ పెట్టాలని
ఆయన పరితపించాడు. సిపి బ్రౌన్ కడప జిల్లాకి కలెక్టర్గా ఉండేవాడు. ఆయన యొక్క సహాయంతో విలియం కేరీ తెలుగు బైబిల్ని మన చేతికి అందించాడు. 1818లో కొత్త నిబంధన, 1821లో పాత నిబంధన, రెండు ముద్రించి మన చేతుల్లో పెట్టారు. సిపి బ్రౌన్, విలియం కేరీ వీళ్ళ యొక్క సహాయంతో అద్భుతమైనటువంటి పరిచర్య. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ మన చేతికి రావడానికి చాలామంది శ్రమించారు, చాలామంది కష్టపడ్డారు, ప్రాణం పెట్టారు. బైబిల్ చాలా విలువైన పుస్తకం.